హలో వ్యూవర్స్, ఈ వీడియోలో డబుల్ వి లుకప్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకే, రైట్. మన దగ్గర రెండు టేబుల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి, నేమ్, డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్, సాలరీ. అయితే ఇంకో టేబుల్ ఏముంది? ఇక్కడ నేమ్, అడ్రస్ ఉంది. ఇక్కడ ఫస్ట్ టేబుల్లో అడ్రస్ అనేది లేదు. ఓకేనా? ఇది ఒక టేబుల్ ఉంది, ఇది ఇంకో టేబుల్ ఉంది. రైట్. దీంట్లో కొన్ని నేమ్స్ అనేవి దీంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా ర్యాండమ్ గా ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను సార్ట్ చేస్తాను. ఓకే, సార్ట్ బై నేమ్స్ అంటే ర్యాండమ్ గా అయిపోతాయి అన్నమాట ఇవన్నీ కూడా. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏ ఆర్డర్ లో ఉందో ఆ ఆర్డర్ లో ఇక్కడ లేవు. కొన్ని నేమ్స్ కూడా నేను ఇక్కడ మార్చేస్తాను. రైట్. మనం మావాలంటే మార్చుకోవచ్చు, లేకపోతే ఉంచుకోవచ్చు. ఇప్పుడు మేము బాస్ చెప్పారనుకోండి, ఓకే, ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఏం కావాలి? ఇక్కడ అడ్రస్ అనేది కావాలి. ఇది సేమ్ షీట్ లో ఉండొచ్చు, లేకపోతే వేరే షీట్ లో ఉండొచ్చు, లేకపోతే వేరే ఫైల్లో ఉండొచ్చు. ఓకేనా? అప్పుడు ఎలా చేస్తారు? అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఎలా చేస్తారు చెప్పండి. ఓకే, ఎలా చేస్తారు? VLOOKUP తో చేసుకోవాలి. లేదు మీరు మాన్యువల్ గా చేయాలి అంటే ఇది కొంచెం డేటా ఉంది కాబట్టి ఇలా రామా ఎక్కడ ఉంది? ఎస్, రామా హైదరాబాద్ అని వేసుకుంటారు. శేఖర్, రైట్, శేఖర్ 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 హైటెక్ సిటీ ఇలా వేసుకుంటారు. ఇలా కాకుండా మనం ఫాస్ట్ గా పని అయిపోవాలి అంటే ఇలా చేయాలి. ఇలా కొన్ని నేమ్సే ఉన్నాయి, కొన్నిసార్లు హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఉండొచ్చు. అప్పుడు ఎలా చేయాలి? ఓకేనా? దీనికోసం ఏం చేస్తాం? మనం డబుల్ వీలుకప్ చేస్తాం. ఆ డబుల్ వీలుకప్ చేసే ముందు మనం ఫస్ట్ ఏంటి, ఇది విడివిడిగా మనం చేసి చూద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ నేను ఎంప్లాయీ ఐడి ఏదైతే ఇస్తానో దాని ఏమొచ్చేసేయాలి? నేమ్ వచ్చేయాలి. ఓకేనా? అయితే నేమ్ వస్తుందో ఆ నేమ్ ఏం రావాలి? అడ్రస్ వచ్చేయాలి. ఓకే, ఇక్కడ కామన్ గా రెండు టేబుల్స్ ఏమున్నాయండి? నేమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు అడ్రస్ కనుక్కోవాలి అంటే మనం నేమ్ పైన ఈ నేమ్ ఎక్కడైతే ఉందో దానిది నాకు ఏం కావాలి? అడ్రస్ కావాలి అన్నమాట. ఓకేనా? రైట్. ఇక్కడ ఏం చేస్తాను? ఎంప్లాయీ ఐడి, ఇక్కడ నేమ్ ఇస్తాను. ఇక్కడ ఏదైతే నేమ్ వస్తుందో ఆ నేమ్ ఏం రావాలి? ఇక్కడ అడ్రస్ రావాలి. రైట్, చూద్దాం. అయితే ఈక్వల్ టు VLOOKUP ఇచ్చేసాను. అయితే ఇక్కడ ఇవ్వాలి. ఎంప్లాయీ ఐడి అంటే సంథింగ్ ఏదైనా తీసుకుందాం. సపోజ్ రవి తీసుకుందాం. కాపీ, ఇక్కడ పేస్ట్. ఇక్కడ ఏం చేస్తాను? నేను ఈక్వల్ టు VLOOKUP ఏం ఫైండ్ అవుట్ చేయాలి నేను? రైట్, ఎంప్లాయీ ఐడి మనం ఫైండ్ అవుట్ చేసి ఏం కావాలి? నాకు నేమ్ కావాలి. కామా ఇచ్చేసి అయితే దీన్ని ఏం చేయాలి? మనం లాక్ చేయాలి కదా, F4 కి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి? ఈ నేమ్ ఐడి ఎక్కడ ఉందో అక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం టేబుల్. ఇది కూడా నేను F4 కి నొక్కేసి లాక్ చేస్తాను. ఇప్పుడు ఈ నేమ్ అనేది ఈ ఎంప్లాయిడీ నుంచి ఎన్నో కాలంలో ఉంది? ఎంప్లాయిడీ నుంచి నేమ్ ఎన్నో కాలంలో ఉంది? 1 2 ఇచ్చేసాను. కామా 0 ఎగ్జాక్ట్ మ్యాచ్. 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇప్పుడు ఏమొస్తుంది? ట్యాబ్ కి ఇవ్వండి. రవి వచ్చింది. ఓకే, జెన్పాక్ 005, జెన్పాక్ 005 రవి కరెక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ ఈ రవిని బేస్ చేసుకొని ఓకే, ఈ రవి అనేది ఇందులో వెతకమని చెప్తాను. రవిది అడ్రస్ ఏందో ఇవ్వమని అడుగుతాను. ఓకేనా? అయితే ఈక్వల్ టు VLOOKUP. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను? లుకప్ వాల్యూ దీన్ని తీసుకుంటాను. రైట్, ఈ ఐడిది ఓకే తీసుకున్నాను. నేమ్, ఈ ఐడిది నేమ్ ఇది. ఇప్పుడు నాకు ఏం కావాలి? అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ అడ్రస్ కి మనకి ఏంటి? ఈ నేమ్ది ఉన్నది. ఇప్పుడు ఈ నేమే కదా, ఇలా తీసుకోవాలి. కామా, రైట్. ఇప్పుడు ఏం చేస్తాను? ఈ నేమ్ అనేది ఎక్కడ ఉంది? ఇందులో ఉంది. రైట్, ఇది F4 చేయాలి, ఇది కూడా F4 అంటే లాక్ చేయాలి. కామా, రైట్. ఇప్పుడు నేమ్ ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం. అదే 2 టైప్ చేసేసి కామా 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది? అది లుకప్ D14 లో ఉన్నది వెతుకుతుంది. ఫస్ట్ కాలంలో వెతికేసి ఏం చేస్తుంది? దానికి ఎదురుగా అయితే ఉందో అది ఇస్తుంది. సెకండ్ కాలంలో ఉంది. ఇక్కడ ఏమొచ్చింది? అమీర్పేట్. అంటే ఇక్కడ మనము ఇది తెలుసుకోవడానికి ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చి ఇక్కడ ఇంకో ఫార్ములా ఇచ్చాం. ఇలా 2 ఫార్ములాస్ అనేది ఇవ్వాల్సిన పని లేకుండా ఒకే ఫార్ములాలో ఇది ఎలా చేయాలి అనేదే డబుల్ VLOOKUP. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తాను? దీన్ని కాపీ చేసేస్తాను. డబుల్ VLOOKUP ఎలా చేయాలో చూద్దాం.
ఓకే. అయితే ఇక్కడ మనం ఎలా చేసామో ఫస్ట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ 2 ఫార్ములాస్‌ని యాడ్ చేస్తే డబుల్ వీలుకప్ అవుతుంది. అంతే, వెరీ సింపుల్. అయితే ఇక్కడ క్లిక్ చేసేసి ఈక్వల్ టు వీలుకప్ ఇచ్చేసాను. ఓకే. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. F4కి లాక్ చేశాను. కామా పెట్టేసి ఏం చేయాలి? ఇదే కదా మనం చేయాల్సింది. చేసేసాను. F4కి లాక్ చేశాను. కామా పెట్టేసి ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, ఫస్ట్ నేమ్ చేయాలి. నేమ్ మీద అడ్రస్ చేయాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాను? నేమ్ ఇస్తాను. నేమ్ ఎన్నో కాలంలో ఉంది? సెకండ్. 2 ఇచ్చేసి కామా 0 ఇచ్చేసాను. ఇప్పుడు ఏమొస్తుంది? సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ నేను యూజ్ చేసింది. మీకు డౌట్ ఉంటే నేను ఏం చేస్తాను? ఫార్ములా టైప్ చేయకుండా దీన్నే కాపీ చేసేస్తాను. ఓకేనా? రైట్. ఇది క్లిక్ చేశాను. ఈ ఫార్ములాని రైట్ క్లిక్, కాపీ, క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఏమొచ్చింది? రవి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫార్ములాకి నేను ఏం చేయాలి? ఇది యాడ్ చేయాలి. డబుల్ క్లిక్. దీనికి రిజల్ట్ ఏమొచ్చింది? రవి అని వచ్చింది కదా. అయితే దీనికి ముందుగా ఇంకో వీలుకప్ నేను యాడ్ చేస్తున్నాను. వీలుకప్ ట్యాబ్ కి. ఓకే, ఇప్పుడు వీలుకప్ ట్యాబ్ కి అంటే ఏమైంది? ఇప్పుడు వీలుకప్ లో ఫస్ట్ ఏమి ఇస్తాం? మనము లుకప్ వాల్యూ ఇస్తాం. ఇప్పుడు ఇదంతా ఫార్ములా ఏమైపోతుంది? లుకప్ వాల్యూ అవుతుంది. అంటే ఇప్పుడు దీని రిజల్ట్ ఏమొస్తుంది? రవి. అంటే రవి అనేది ఏమైపోయింది? లుకప్ వాల్యూ అయిపోయింది. అర్థమైందండి? ఇక్కడనే మెయిన్ ఉన్నది. వీలుకప్ తర్వాత ఏమి ఇస్తాం? లుకప్ వాల్యూ ఇస్తాం. ఇప్పుడు దీని రిజల్ట్ ఏమొస్తుంది? ఇప్పుడు ఇదంతా టైప్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది మనం చూసాం కదా, రవి వచ్చింది. అంటే ఇప్పుడు లుకప్ వాల్యూ రవి వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ కామా పెడుతున్నాను. అంటే ఇక్కడ ఏమొచ్చింది? రవి అని వచ్చింది. ఈ రవి అనేది ఎక్కడ వెతకాలి అని చెప్తున్నాం మనము? ఇందులో వెతకాలి. ఓకే, F4కి లాక్ చేసేసి. ఓకే, ఇప్పుడు రవి నుంచి ఎన్నో కాలంది? రెండో కాలం. ఓకే, కామా 2 కామా 0. ఎంత సింపుల్ కదా, అర్థమైంది కదా, ఎంత సింపుల్ కదా. అయితే ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ చేసాం. అయితే ఇప్పుడు ఇందులో ఏదో ఫార్ములా ఇచ్చాను వీలుకప్, అది ఇక్కడ వేసాను. మిగతా అంతా ఇక్కడ వేసేస్తున్నాను అనమాట. గాట్ ఇట్. ఇప్పుడు ఇది కూడా మీకు క్లియర్ కావాలి అంటే చూపిస్తాను అది కూడా. ఓకే, ఎస్కేప్ కి కొట్టేస్తున్నాను. దీన్ని డబుల్ క్లిక్ చేసేసి ఓకే, ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి వీలుకప్ తర్వాత నుంచి ఇక్కడ, రైట్. ఈ నుంచి వరకు నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఈ వీలుకప్ బ్రాకెట్ అనేది అక్కడ వస్తుంది. ఎస్కేప్, డబుల్ క్లిక్ చేసి ఇక్కడ కామా పెట్టేసి ఏం చేస్తున్నాను? పేస్ట్ చేశాను. అర్థమైంది కదండి. ఇప్పుడు ముందుగా ఏం చేయాలి? ఇక్కడ నేను వీలుకప్ ట్యాబ్ కి, అంతే కదా, వీలుకప్ ఒకటి మిగిలిపోయింది కదా, ఇక్కడ ఇచ్చేసేసాను. ఇప్పుడు వీలుకప్ దీని రవి వచ్చేసింది. అయితే ఇప్పుడు రవి, వీలుకప్ రవి, రైట్. దీని ప్లేస్ లో రవి కదా, డిలీట్ డిలీట్. ఓకేనా, రవి వచ్చింది. ఇప్పుడు రవి ఎక్కడ చూడాలి? ఈ రేంజ్ లో చూడాలి. చూసేసి ఏం చేయాలి? సెకండ్ కాలం లో చూడాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్. ట్యాబ్ కి కొట్టేసేయండి. అమీర్ పేజ్. ఇంతే, వెరీ సింపుల్ అండి. ఆ రెండింటిని కలగలిపేస్తే డబుల్ వీలుకప్. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. చాలా సింపుల్ అండి. ఎక్సెల్ అంటే చాలా సింపుల్. కావాల్సిందల్లా ఏంటి అంటే మనకు అర్థం కావాలి, అంతే. అర్థమైందనుకోండి. ఓకే, చాలా సింపుల్ అన్నమాట. ఓకే, వీడియో నచ్చితే షేర్ చేయండి. ఓకే, ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.